వెల్కమ్ టు 9 వైబ్స్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం నార్సింగ్ జన్వాడ గ్రామంలోని సీసీ రోడ్డు నిర్మాణ విషయంలో అడ్డుగా ఉన్న మెథడిస్ట్ చర్చిని వేరే చోటికి మార్చాలని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జరిగిన ఘర్షణలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కొందరిపై ఓ వర్గం రాళ్లు రువ్వింది. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. గాయపడిన వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. రోడ్డు విస్తరణ సమస్య రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు వెడల్పు చేయాలని గ్రామస్తులు కోరగా తమ భూమిని ఆక్రమించారంటూ చర్చి సభ్యులు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు జన్వాడలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బలగాలను మోహరించారు. గ్రామంలో ఈ నెల 21 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. ఈ దాడిలో చర్చి ప్రాంతాల్లో తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. తమ దారిలోకి వచ్చిన మహిళలపై కూడా దాడికి పాల్పడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సమాజంలోని అణగారిన వర్గాలకు చెందినవారు కావడంతో తమపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. చర్చి సభ్యుల్లో ఒకరి ప్రకారం ఏళ్లుగా రోడ్డు విస్తరణ సమస్యలు ఉన్నాయి. ఎడమ కుడికి రహదారిని ప్లాన్ చేసుకున్నందున చర్చి అభ్యంతరం వ్యక్తం చేసింది. పని ప్రారంభించడానికి ప్రజలు వచ్చారు. ఇరు వర్గాల ప్రజలు వాదించుకోవడం ప్రారంభించారు. పెద్ద గొడవకు దిగారు. చర్చి ప్రజలు చర్చిలో ఆశ్రయం పొందడంతో గుంపు చర్చిలోకి ప్రవేశించి వారిపై దాడి చేసి ధ్వంసం చేసింది. దాడి చేసిన వారిలో కొందరి పేర్లు అదే గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. ఇంకా ఫిర్యాదు నమోదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మోకిల పోలీసులు గుంపులను చెదరగొట్టారు. తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ బుధవారం జనవాడలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ బీజేపీ మతోన్మాదులు చర్చిపై దాడి చేస్తే మీరేం చేస్తున్నారు అని శాంతి భద్రతలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తూ వీడియోలు విడుదల చేశారు. అయితే ఆయన్ను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ ఘటనను కొంతమంది దుండగులు సానుకూలంగా మార్చుకోవడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ మరియు హిందూ సంఘాలపై బురద చల్లడానికి ప్రయత్నిస్తూ కొన్ని వర్గాలను రెచ్చగొడుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. వాస్తవానికి ఇది రోడ్డు వెడల్పులో భాగంగా అడ్డు వస్తున్న చర్చిని వేరే చోటికి తరలించాలని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ. ఈ ఘటనను ఖండించి ఈ ఘటనతో ఆర్ఎస్ఎస్ బీజేపీ మరియు హిందూ సంఘాలకు ఎలాంటి సంబంధం లేదని వారు వెల్లడించారు. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ ఆన్ 9 వైబ్స్.